లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామిని నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురాలలో 26వ పాశురం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం. మాలే మణివన్న మార్గలీ நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் இலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துவுன் பாயிங்க சந்நியமே போல்வன சங்கங்கள் போய்ப் பாடுடையனவே சாலப் பெரும்பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே విదామే ఆలినిలయ్యాయ్ అరులేలోరేంబవాయ్. ఈ పాశురం యొక్క అర్థం ఏమిటంటే, గోపికలు అందరూ కలిసి మార్గలి అనే పుణ్యవ్రతం చేయడం కోసం కొన్ని వస్తువులు కృష్ణుని అడగడానికి కొన్ని గుణాలతో కొన్ని మంచి లక్షణాలతో సంబోధిస్తూ ఉన్నారు. ఓ ఆశ్రిత వ్యామోహం కలవాడా, అంటే నిన్ను ఆశ్రయించి నీవే దిక్కు అని నీ దగ్గరికి వచ్చిన వారి మీద పక్షపాతం కలవాడా, ఇంద్రనీలమణిని పోలిన కాంతి స్వభావం కలవాడా, అంటే ఇంద్రనీలమణి వంటి రంగు కలవాడా అని, అంటే నీలాకాశంలాగా అనంతమైన వాడా, అంతటా వ్యాపించి ఉండేవాడా. ఆకాశం వర్షాన్ని ఇచ్చి మనకి పంటలను పండిస్తుంది కదా, అలాంటి వరాలను ఇచ్చే స్వభావం మాత్రమే కలవాడా. అఘటిత ఘటన సామర్థ్యంచే చిన్న మర్రి ఆకులపై ఆదమర్చి నిదురించేవాడా, అంటే ఎవరూ చేయలేని పనులు చేసేవాడా. నీవు ప్రళయకాలంలో మర్రి ఆకు మీద చిన్న పిల్లవాడిలా పడుకున్నావు. ఈ పని ఎవరికి సాధ్యమవుతుంది? నీకే కదా సాధ్యమవుతుంది. అలాంటి ఓ వటపత్రశాయి మార్గశిర మాసంలో పవిత్ర స్నానాలు చేసి నీకు వ్రతం చేద్దాం అనుకుంటున్నాము. అందుకే కావలసిన వాటి కోసం నీ వద్దకు వచ్చాము. ఈ స్నాన వ్రతాన్ని మా పూర్వులు, నీ శిష్యులు, పెద్దలు అందరూ ఆచరించారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములు తెలియజేస్తాము. అవి ఏమిటంటే, ఈ భూమండలాన్నే వణుకు పుట్టించే శబ్దం చేసే పాల వలె తెల్లనైన నీ దగ్గర ఉండే పాంచజన్యం లాగానే అలాంటి శంఖంను పోలిన కొన్ని శంఖములను మాకు ప్రసాదించు. అలాగే విశాలమైన చాలా పెద్ద పరా అనే వాయిద్యం కావలెను. పరా అనే వాయిద్యాన్ని మాకు ప్రసాదించు. పవిత్రమైన మంగళ వాయిద్యాలు కావాలి, వాటిని కూడా ప్రసాదించుము. నీ నామముతో, నీ కీర్తనలతో, నీ లీలలే మంగళంగా గానం చేయడానికి గాయకులు, వాళ్ళ గానంతో మాలో ఉన్న అజ్ఞానం మొత్తం తొలగిపోవాలి. అలాంటి మంచి భాగవతోత్తములు కావాలి. ఈ వ్రతం చేయడానికి దీపారాధననే ముఖ్యం. అలాంటి దీపారాధనకు మంచి మంచి మంగళ దీపాలను అనుగ్రహించు. మాకు కొన్ని ధ్వజములు కావాలి, మేలుకట్లు అంటే కొన్ని పరదాలు కూడా కావాలి. నీ కృప చూపుము. వీటన్నింటినీ మాకు అనుగ్రహిస్తే మేము ఏ అడ్డంకులు లేకుండా ఈ వ్రతం చేసుకుంటాము అని గోపికలు, గోదాదేవి శ్రీకృష్ణుడిని ఈ పాశురంలో ప్రార్థిస్తున్నారు. ఇది 26వ పాశురం యొక్క అర్థము. వచ్చే వీడియోలో 27వ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కృష్ణార్పణం.